చాప్టర్ 15 దేవుడిలోనే ఉంది ఆనందమంతా. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశ్రమం, ఎన్సినీటస్, కాలిఫోర్నియా, జూన్ 10, 1937. మన జీవితపు వివిధ అనుభవాల ద్వారా భగవంతుడు తన అనంతమైన దయతో మనకు తన ఆనందాన్ని, తన ప్రేరణను, నిజమైన జీవాన్ని, నిజమైన జ్ఞానాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన అవగాహనను మనకు ఇస్తాడు. కానీ భగవంతుడి ప్రభావం కేవలం మన ఆత్మపరమైన నిశ్చలత్వంలోనూ, ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోవడం కోసం మన మనస్సు చేసే గాఢమైన అంత ప్రయత్నంలోనూ తెలియవస్తుంది. మనం సత్యాన్ని కనుక్కునేది అక్కడే. బయట మాయ చాలా బలంగా ఉంటుంది. బయటి పరిసర ప్రభావం నుంచి చాలా తక్కువ మంది తప్పించుకోగలుగుతారు. అనంతమైన సంక్లిష్టతలతోనూ, విభిన్నమైన అనుభవాలతోనూ ఈ ప్రపంచం ముందుకు పోతూనే ఉంటుంది. ప్రతి జీవితం నవీనమైనది. ప్రతి జీవితాన్ని భిన్నంగా జీవించాలి. అయినప్పటికీ జీవితానికంతటికీ ఆధారభూతంగా దేవుడి నిశ్శబ్ద స్వరం పువ్వుల ద్వారా, శాస్త్రాల ద్వారా, మన మనస్సాక్షి ద్వారా జీవితాన్ని అందంగాను, జీవించదగినదిగాను చేసే అన్నిటి ద్వారాను మనను పిలుస్తూ ఉంది. మీరు బయటి వైపు ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత తక్కువగా పరమాత్మని శాశ్వతానందపు లోపలి ప్రకాశాన్ని తెలుసుకుంటారు. మీరు ఎంత ఎక్కువగా లోపలికి ఏకాగ్రం చేస్తే బయటి కష్టాలు అంత తక్కువగా ఉంటాయి. ప్రాపంచిక స్నేహాల, పరిసరాల, చెడ్డ అలవాట్ల ప్రభావం వల్ల చాలామంది ఈ సత్యాన్ని తెలుసుకోలేరు. మీ పరిసరం మిమ్మల్ని ఎంతో కొంత ఆకట్టుకొని ఉంటుంది. గాఢమైన సత్యాలను గురించి అది ఎన్నడూ మిమ్మల్ని ఆలోచించనివ్వదు. అందమైన ఈ ఎన్సినీటస్ ఆశ్రమంలో కూడా కొంతమంది విద్యార్థులు ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలనే స్వచ్ఛమైన ఉద్దేశం లేకుండా రావడం నేను చూశాను. మీరు భగవంతుని చూడాలని నిర్ణయించుకుంటే మీరాయన్ని ప్రతి చోట చూడగలరు. అలవాట్లు ఆక్రమిస్తాయి. అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి. మీకున్న దాంట్లో సంతోషంగా ఉండటం మీరు నేర్చుకోవాలి. ఇప్పటికీ మీకు వస్తున్న దానికన్నా ఎక్కువ రావాలని కోరుకోకండి. మీకేం అవసరమో ఆ తండ్రికి తెలుసు. అంతే లేనంత ఆనందంగా ఉండడానికి ఉత్తమ పద్ధతి దేవుణ్ణి గురించి ఎరుకతో ఉండటం. మీ సర్వోత్కృష్టమైన కోరిక దైవ సాక్షాత్కారం అయి ఉండాలి. ఆయనతో ఉండాలనే నిశ్చయ బుద్ధి మీ చేతలలో అత్యంత ప్రధానమై ఉండాలి. నేను దేవుడికి అన్నీ ఇచ్చాను. నేనింక ఇవ్వగలిగినది మరేమీ లేదు. జీవితానికి ఒకే ఒక ప్రయోజనం భగవంతుని తెలుసుకోవడమని నేను ఇప్పటికే గ్రహించాను. చాలామంది భగవంతుని కనుక్కోవడం జీవితపు ప్రయోజనమా అని సందేహపడతారు. కానీ జీవితపు ప్రయోజనం ఆనందాన్ని కనుక్కోవడం అని అంటే ఆ భావాన్ని అందరూ అంగీకరిస్తారు. నేను చెప్పేదేమంటే దేవుడే సుఖం, ఆయనే దివ్యానందం, ఆయనే ప్రేమ. మీ ఆత్మను ఎన్నడూ విడిచిపోని ఆనందం ఆయన. కాబట్టి ఆ ఆనందాన్ని పొందడానికి మీరెందుకు ప్రయత్నించకూడదు? వేరే వారెవరూ దాన్ని మీకు ఇవ్వలేరు. మీకు మీరే నిరంతరంగా దాన్ని పెంపొందించుకోవాలి. ప్రకృతి శక్తులు నిరంతరాయంగా ప్రాపంచిక సుఖాలను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అలాంటి క్షణికమైన సంతృప్తులు కేవలం దుఃఖంతోనూ, బాధాకరంగానూ అంతమవుతాయి. అన్ని సౌకర్యాలు ఉన్న మనిషి, ప్రతిదీ తన దగ్గరున్నట్లుగా కనపడే మనిషి సంతోషంగా లేకపోవచ్చు. ప్రాపంచిక విషయాలతో మీరు ఎక్కువ కాలం సంతృప్తి పొందరు. అవి కేవలం తప్పుడు శాంతిని, తప్పుడు తృప్తిని ఇస్తాయి. అత్యాశాపరమైన కోరికలు మొత్తం ప్రపంచమంతటినీ గందరగోళంలో పడేశాయి. అత్యాశ యుద్ధాన్ని సృష్టిస్తోంది, మరేదీ దానికి కారణం కాదు. ఈ జీవిత రణరంగంలో తనను తాను జయించిన వాడే అందరికంటే గొప్ప విజేత. డబ్బు, కీర్తి, కోరికలు ఈ ఆదర్శానికి వ్యతిరేకమైనది ఏదైనా మన శాంతికి, సుఖానికి చెరువు చేసేది. జీవితపు నిజమైన విలువల మీద మాత్రమే మనస్సును ఏకాగ్రం చేయడం నేర్చుకుంటే వాళ్ళు నిజమైన సుఖాన్ని కనుక్కుంటారు. కానీ వాళ్ళు ప్రాపంచికమైన కోరికలలో పడి కొట్టుకుపోతున్నారు. నేను ఎంచుకున్న మార్గం నుంచి ఏ ప్రలోభమూ నన్ను దారి మళ్లించలేదని నేను కనుక్కున్నాను. దేవుడు నాకిచ్చిన శక్తులతో వేలాది మందిని నేను వశీకృతులను చేసుకోగలను. కానీ అలా చేయడం నాకు హాని చేస్తుంది. ఏది ఏమైనా నేను వేలాది మందిని ఆకర్షించాలని కోరుకోవడం లేదు. దేవుడిలో నిలదొక్కున్న నిజమైన భక్తులను చూడాలని నాకు ఆశగా ఉంది. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. జీవితాంతం వరకు ఉత్సాహం ఉన్నవాళ్ళు ఆయన్ని కనుక్కుంటారు. థ్యాంక్ యూ.